హలో అండి, నమస్తే. ఈరోజు మనం గోంగూర రొయ్యలు ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని గోంగూర ఆకులను వేసుకోండి. అది మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దాన్ని తీసుకుని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ తర్వాత పచ్చి రొయ్యలని వేసుకోండి. నేను పచ్చి రొయ్యలని మ్యాగ్నేట్ చేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని కొంచెం పక్కకు పెట్టుకున్నాను. వీటిని మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం గోంగూరని మిక్సీ చేసుకోవాలి. ఆల్రెడీ మగ్గపెట్టుకున్న గోంగూరని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 3 మీడియం ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మనం గోంగూర ఆకుని పేస్ట్గా చేసుకుంది వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోండి. మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, వేడివేడిగా రుచికరమైన గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.